దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. గమనించినట్లయితే కనుక ఈ మాటను ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదుతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క కృపను బట్టి. గమనించినట్లయితే కనుక ఇక దావీదుకు దేవుడు సెలవిస్తున్న లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేస్తూ ఉన్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. చూసినట్లయితే కనుక దావీదుకు అటువంటి పేరు ప్రఖ్యాతులు ఘనత పొందుకోవడానికి దావీదులో ఏ యోగ్యత కూడా ఏ అర్హత కూడా లేదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, విశేషంగా దావీదుకు దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి, దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి, దావీదు దేవుణ్ణి కొనియాడుచూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి, దావీదు మనస్సు దేవునితో ఎలాగున్నదో దానిని బట్టి దేవుడు అతనికి ఇస్తున్నది ఏమనంటే గొప్ప బహుమానము. లోకంలో గనులైన వారికి కలిగినటువంటి పేరుని దేవుడు దావీదుకు కలగచేయడం జరిగింది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నిశ్చయముగా నీ స్థితిని మార్చే దేవుడు ఒకడున్నారు. నీ పరిస్థితిని మార్చుటకి యేసు యొద్ద ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సు దేవునితో ఎలాగుంది, నీ హృదయం దేవునితో ఎలాగ ఉంది, నువ్వు ఎలాగ దేవుని ఆరాధిస్తున్నావు, ఎలాగ దేవుని నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎటువంటి ప్రేమ ఎటువంటి భయభక్తి నువ్వు కలిగి ఉన్నావో దాని అంతటిని బట్టి దేవుడు నీకు కలగజేసేదేమో తెలుసా, ఒక మంచి పేరును దేవుడు నీకు కలగజేసి నిన్ను దీవిస్తాడు, నేను ఆశీర్వదించి, నేను అభివృద్ధిపరిచి, నేను హెచ్చించి విస్తరింపజేస్తాడు. అంటే గమనించండి, నిశ్చయముగా ఒక మంచి రీతిలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నిశ్చయముగా దేవుడు తన మహాకృపను బట్టి నేను దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.